క్యాన్సర్ ఉంది అని తెలిస్తే ట్రీట్మెంట్ చేసుకోవడానికి అందరు రెడీ ఉంటారు. అందులో సర్జరీ అవసరం పడితే సర్జరీ కూడా రెడీ ఉంటారు. కానీ అందరికీ ఒక చిన్న భయం ఉంటుంది. ఈ సర్జరీ నుంచి నేను బయట ఎలా పడతాను, ఎంత త్వరగా ఇంటికి వెళ్తాను, కాంప్లికేషన్స్ ఉంటాయా, నా వర్క్ ఎప్పుడు వెళ్ళిపోతాను, సర్జరీ ఎంత కాంప్లెక్స్ ఉంటుంది, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది భయం అందరికీ ఉంటుంది. ఈ క్యాన్సర్ సర్జరీస్ ని ఈజీగా చేయడం, రికవరీ స్మూత్ చేయడానికి చాలా మెడికల్ అడ్వాన్సెస్ వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళం, తర్వాత లాప్రోస్కోపీ సర్జరీ వచ్చింది. ఇప్పుడు కొత్తగా రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ వల్ల క్యాన్సర్ సర్జరీ చాలా ఈజీ అయింది. సర్జరీ బాగా అవడం కాకుండా మంచి మ్యాగ్నిఫికేషన్స్, మంచి ఇన్స్ట్రుమెంట్స్ తో పాటు చిన్న హోల్స్ సర్జరీ అవుతుంది. పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నిటి వల్ల సర్జరీ స్మూత్ గా జరగడం వల్ల చాలా మందికి ఐసీయూ అవసరం పడదు. మీ అందరికి అదే భయం ఉంటుంది. మేజర్ క్యాన్సర్ సర్జరీ అయితే ఐసీయూలో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది. ఐసీయూ నుంచి రూమ్ కి ఎప్పుడు వెళ్తామని భయం ఉంటుంది. కానీ రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల చాలా వరకు మన పేషెంట్స్ కి ఐసీయూకే తీసుకెళ్లట్లేదు. ఒకవేళ ఐసీయూకి వెళ్ళినా ఒక రోజు ఐసీయూలో ఉంచి త్వరగా రూమ్కి వెళ్ళి, రూమ్ నుంచి త్వరగా ఇంటికి వెళ్ళి, ఇంటి నుంచి వాళ్ళ వర్క్ కి చాలా త్వరగా వెళ్తారు. సో ఓపెన్ సర్జరీ కంపేర్ చేస్తే లాప్రోస్కోపీ బెటర్ ఉండే, లాప్రోస్కోపీ కంపేర్ చేస్తే రోబోటిక్ సర్జరీ ఇంకా బాగా బెటర్ ఉంది. సో ఎవరికైనా క్యాన్సర్ సర్జరీ అవసరం పడింది ఉంటే దాన్ని రోబోటిక్ తో చేసుకోగలిస్తే, రోబోటిక్ మీ అందుబాటులో ఉంటే, లేదా రోబోటిక్ తెలిసిన చోటు మీకు ఆ ఎక్స్పీరియన్స్ సర్జరీ, ఎక్స్పీరియన్స్ సర్జన్, ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గరికి వెళ్తే తప్పకుండా రోబోటిక్ సర్జరీ కన్సిడర్ చేయండి. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ కాకుండా మీ రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా చేస్తుంది. రోబోటిక్ సర్జరీ చాలా బాగుంది అని మాకు అందరికీ తెలుసు. కానీ జనాలకి ఒక్క చిన్న డౌట్ ఏముందంటే, రోబోటిక్ సర్జన్ రోబోట్ చేస్తుందా, మా సర్జన్ చేయడా, సర్జన్ మంచోడు కదా ఆయనే చేయాలనేది ఉంటుంది. కానీ రోబోటిక్ సర్జరీ చేసేది మేము ఆ రోబోటిక్ టెక్నాలజీని వాడుకుని సర్జరీ ఈజీ చేసుకుంటాము. మీకు అందరికి సర్జరీ రికవరీ ఫాస్ట్ చేస్తాం తప్ప రోబోట్ సర్జరీ చేయదు. సర్జరీ చేసే సర్జనే, కానీ రోబోటిక్ టెక్నాలజీని వాడుకుంటాం. If you found this video useful, like, comment and subscribe for more health updates.